అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు ధరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆశా వర్కర్కు సంబంధించిన ఉద్యోగాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. గల్ఫ్ దేశంలో పనిచేసుకుంటున్న మహిళను ఈ దేశంలో ఉన్నట్టుగా చూపించి ఆమెకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆశా వర్కర్గా ఉద్యోగావకాశం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎం అండ్ హెచ్ఓ దుర్గారావు ద్వారా ఆశా వర్కర్ల ఉద్యోగాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కొంతమంది మహిళలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. వీళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే దుబాయ్లో పనిచేస్తున్న ఒక మహిళకు కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏంటి విషయం అని చెప్పేసి కొంత మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఏంటి మీరు నా పేరు వెంకయ్య అధ్యక్షుడు. నన్ను సెలెక్ట్ చేశారండి. ఇందులో నీకు వచ్చింది, మీరు ఉండండి సరే ఇచ్చారు. నాకు తీర్మానం లెటర్ కూడా ఇచ్చారండి. ఈ తీర్మానం లెటర్ ఇచ్చి సరే టైం చెప్తాము అప్పుడు జాయిన్ అవ్వమన్నారండి. ఈ లోపల వేరే వాసిన్ శెట్టి దుర్గాభవాని అని ఆవిడ తీసుకుని వేసారండి. తర్వాత నేను ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మామూలుగా మాకు ఇలా జరిగింది, మరి ఏంటంటే వేస్తారంటే వాళ్ళు జాయిన్ అయిపోయారంట అని అంటే లేదమ్మా ఇంకా అనేసి వాళ్ళకి అప్పుడు తెలియలేదేమోనండి. తర్వాత మళ్ళీ తెలిసి మమ్మల్ని పిలిచారండి. మేము వచ్చాము, ఇలా వాసిన్ శెట్టి దుర్గాభవానికి వేసారంటే మాకు న్యాయం జరగాలి, నాకు నా పోస్ట్ కావాలనేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మహిళ దుబాయ్లో ఎవరు ఉన్నారు, ఆవిడకు ఇక్కడ ఉన్నట్టు ఉద్యోగం చెప్తున్నారు. అది విషయం ఏంటంటే చెప్పండి సార్. నిజమేనండి, దుబాయ్లో ఉన్న ఆవిడకి కూడా వేసారండి. ఇక్కడ ఉన్న ఆవిడకి మానేసి దుబాయ్లో ఉన్న ఆవిడకి ఇచ్చారంట. మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారమ్మా? మాకు మా జాబ్ కావాలని, మా ఆశా జాబ్ మాకు ఇచ్చారండి. అది మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు కదండి, అది వేరే వాళ్ళకి కాకుండా మాకు వేయాలనేసి మేము కోరుకుంటున్నామండి. దుర్గారావు ద్వారా ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అంటే క్వాలిఫికేషన్ 10th అని చెప్పారండి ఆశా వర్కర్లకి. కానీ అమ్మాయి వాలంటరీ చేసింది, అమ్మాయి 10th, మేము డిగ్రీ చేసింది. కానీ అమ్మాయికి ఎక్కువ రిఫరెన్స్ ఇచ్చి అమ్మాయికి ఇచ్చారు జాబ్. ముందు మాకు వచ్చిందని ఫోన్ వచ్చిందండి, తర్వాత మళ్ళీ అమ్మాయికి వచ్చేసిందని చెప్పి అమ్మాయిని జాయిన్ లెటర్ ఇచ్చేసి జాయిన్ చేస్తారు. మీరు చెప్పండి. ఈ యొక్క ఆశా వర్కర్ల యొక్క పోస్టింగ్ ఇచ్చే విధానంలో అవినీతి జరిగిందని మీడియా ముఖంగా మేము తెలియపరచుకొని వచ్చాం. ఎలా తెలియపరచుకొచ్చాం? ఎన్నకొత్తపల్లి పంచాయతీ పరిధిలో అప్లికేషన్ వేసిన అమ్మాయి ఇక్కడ లేదు, కువైట్ ప్రాంతంలో ఉంది. నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆవిడ లేదు, అప్లికేషన్ వేసినప్పుడు కూడా ఆవిడ లేదు. ఆవిడకి పోస్టింగ్ ఇచ్చారు. గత 3 రోజుల కిందట అమ్మాయికి పోస్టింగ్ ఎలాగిచ్చారు? బయట ఉన్న కువైట్లో నివసిస్తున్న ఆవిడ ఒక సంపాద పరులే కదా, బయట ఉందంటే సంపాదించుకుంటుంది. బయట ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తికి పోస్టింగ్ ఎలాగిచ్చారని మాకు అర్థం కావట్లేదు. ఈ పోస్టింగ్ ఇచ్చే విధానంలో డిఎంహెచ్ వారు ఏ విధానంతో ఇచ్చారో మాకు అర్థం కాదు. ఇస్తే లోకల్కి ఇవ్వాలి, ఇక్కడ నివసిస్తే ఆవిడకి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కడో ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వ్యక్తికి ఎలాగిచ్చారో ఆవిడ చేత సంతకం ఎలా పెట్టించుకున్నారో కదా, పెట్టించుకున్నారంటే సంతకం పోచిచ్చేసినట్టే లెక్క. మాకు యొక్క తగిన న్యాయం చేస్తారని కోరుచున్నాం. డిఎంహెచ్ఓ అక్రమంగా పాల్పడ్డారని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ విషయం గురించి కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ ఏమన్నారు? చెప్పామండి, సార్ లేదు, సంబంధించిన డిపార్ట్మెంట్కి మేము ఇచ్చిన కంప్లైంట్ను ఫార్వర్డ్ చేశారు. అంటే డిఎంహెచ్ వరకే ఇచ్చారు, ఆయన పరిశీలింత అన్నారు. అంటే ఆయన యొక్క మాటల్లో అయితే మాకు సఖ్యత లేదు, నమ్మే విధంగా లేదు. అందుకని మీడియా ముఖంగా వచ్చి మా యొక్క ఆవేదన తెలియపరచుకుంటున్నాం. స్థానికంగా లేని మహిళకు, గల్ఫ్లో పనిచేస్తున్న ఒక మహిళకు ఇక్కడ ఉద్యోగం ఎలా ఇస్తారు? ఆవిడ ఖచ్చితంగా ఫోర్జరీ చేసి ఆవిడకి ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి డిఎంహెచ్ఓ దుర్గారావు ద్వారా మీద ఆరోపణ అయితే చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందని, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య ప్రైమ్ న్యూస్, అమలాపురం.